ఎస్ఎంఎస్ 717 న్యూస్కి స్వాగతం. కడప జిల్లా పోరుమామిళ్ళ సగిలేరు గురుకుల పాఠశాల అధ్వాన స్థితిలో ఉందని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ నాయకులు గంగన్న, ఫణిరావు, శ్రీను తెలిపారు. మంగళవారం సగిలేరు గురుకుల పాఠశాలను సందర్శించారు. కాంపౌండ్ కూలిపోయిందని, కంప చెట్లు పెరిగిపోయాయని, పందులు, పాములు సంచరిస్తున్నాయని, దీనిపై ఉన్నతాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కూటమి ప్రభుత్వానికి, అధికారులకు, విలేకరులకు నమస్కారం. ఈరోజు పోర్మాల మండలంలో అన్ని స్కూల్స్ విజిట్ చేశాము. ఎందుకంటే రేపు రీఓపెనింగ్ కాబట్టి ప్రతి స్కూల్లో అసౌకర్యంగా ఉన్నాయి తప్పనించి ఏవి సౌకర్యవంతంగా లేవు. స్కూల్స్లో సగిలేరు దగ్గర మొత్తం కాంపౌండ్ లేదు. వంటగది వచ్చేసి పెచ్చులు ఊడి పడిపోతుంది. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. కంప చెట్లు ఉన్నాయి. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత 5-6 నెలల కిందట కూడా అధికారులకు మేము ఫిర్యాదు చేశాము. దానివల్ల ఎటువంటి స్పందన లేదు. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ దగ్గర, పోర్మాల పోస్ట్ ఆఫీస్ పక్కన అంగన్వాడీ స్కూల్ కూడా విజిట్ చేశాము ఈరోజు. అక్కడ కూడా కంప చెట్లు వచ్చేసి పార్కింగు గురించి వ్యాన్లు పెడుతున్నారు. కాంపౌండ్ లేదు. ఆ అంగన్వాడీ స్కూల్ను కూడా త్వరగతిగా కంప్లీట్ చేసి అంగన్వాడీ పిల్లలకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయవలసింది అని కోరుతున్నాము. ఇకపోతే తురకకోటలో వచ్చేసి కాంపౌండ్ లేదు. ఇది వెంకుడు గుంత అనేసి పెట్టారు. రేపు వర్షాకాలం వస్తుంది. ఆ వెంకుడు గుంతను దాన్ని బూడ్చడం తప్పనిచ్చి వేరే ఏం చేయకూడదు. స్కూల్లో ఎక్కడ ఇంకుడు గుంత ఉన్నంత మాత్రాన వాటర్ స్టోరేజ్ ఏం కాదు. దానివల్ల విద్యార్థులకు ప్రాణహాని తప్పనిచ్చి వేరే ఏం ఉండదు. కాబట్టి ఇంకుడు గుంత బూడ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అక్కడ ఆ యాప్ చెట్టు కింద వంటశాల పెట్టారు. అన్ని బిల్డింగ్ కట్టారు. వంటశాల గురించి రూమ్ లేదు. కాబట్టి దాని మీద కూడా అధికారులు స్పందించాలి. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అధికారులు కంప్లీట్ చేయవలసిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ పోర్మామిళ్ళ చీఫ్ గంగన్న గారు, సెక్రటరీ ఫణిరావు, ఆర్గనైజర్ శ్రీనివాస్ హృదయపూర్వకంగా అందరినీ, ఈ కూటమి ప్రభుత్వం అధికారులను, మంత్రులను కోరుతున్నాము.